SBN ఛానల్ కి స్వాగతం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ప్రజల మనిషి సౌమ్యులు తెలంగాణ ఏర్పాటులో తాను పోషించిన పాత్ర గొప్పదని, కళాకారులను ప్రోత్సహించడంలో ముందుండేవారని, ఏదైనా శుభకార్యాలకు లెటర్స్ ని పంపించే సాంప్రదాయం, ఇలా చెక్కు చెదరని స్వభావుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత నేత బొమ్మ వెంకన్న జయంతి ఉత్సవాలు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బొమ్మ వెంకన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా బొమ్మ వెంకన్న చేసిన సేవలు చిరస్మరణీయమని, అనునిత్యం ప్రజల కొరకే ఆలోచించేవాడని, వారిలో ఒకటిగా ఉండేవాడని, ఆయన భౌతికంగా లేకపోయినా ప్రజల మనసుల్లో ఆలోచనల్లో సజీవంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చింతపూల నరేందర్, మాజీ సర్పంచ్ పుల్లూరి రాజు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ మెంబర్ బొడిగి పరశురాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంగర మల్లేశం, డాక్టర్ రాజేందర్, చింతపూల సాయన్న, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు పచ్చిమట్ల జగన్, అంద సురేష్, ఇందుర్తి మున్నూరు కాపు సంఘం నాయకులు చింతపూల అంజయ్య, మాజీ వార్డు మెంబర్స్ కొడకండ్ల సాంబమూర్తి, అందే దుర్గయ్య, సీనియర్ నాయకులు అందే పరశురాములు, మంద లక్ష్మణ్, ముక్కెర శ్రీనివాస్, చింతపూల రంగయ్య, ఎండి బాబుమియా, సుధగోని శ్రీనివాస్, రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇందుర్తి గ్రామంలో బొమ్మ వెంకన్న గారి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బొమ్మ వెంకన్న గారి అభిమానులు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు బొమ్మ వెంకన్న చేసినటువంటి సేవలు మరవలేకుండా ఉన్నవి. అయినే మన ఇందుర్తి గ్రామానికి ఎంతో ఇందుర్తి సబ్ స్టేషన్ తెచ్చినాడు. ఇందుర్తికి సీసీ రోడ్లు, డాంబర్ రోడ్డు, మంచినీటి బావులను తవ్వించిన ఘనత ఆయనకే దక్కింది. ఆయన చేసిన సేవలు ప్రజల్లో గుండెల్లో ఎప్పుడూ ఉంటాయి. చిరస్థాయిలో మరవలేకుండా చేసిన పనులు ఉన్నవి. అందుకొరకు బొమ్మ వెంకన్నకు మా ఇందుర్తి గ్రామంలో విగ్రహం కావాలని బొమ్మ వెంకన్న కుమారుణ్ణి అడగగానే విగ్రహాన్ని ఇచ్చినందుకు ఆయనకు శుభాభివందనములు తెలుపుతున్నాం. నియోజకవర్గం ఇందుర్తి కాబట్టి మా ఇందుర్తిలో ఉండాలని అంటే మేము అడగగానే బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు మాకు విగ్రహాన్ని ఇచ్చి ఈ స్థలంలో పెట్టుకున్నాము. కాబట్టి అతనికి శుభాభివందనాలు తెలుపుతున్నాం. ఈరోజు జరిగే కార్యక్రమానికి ఆయన కూడా వచ్చేది ఉండే, కాకుంటే అక్కడ మున్నూరు కాపు సత్రంలో కరీంనగర్లో ఉన్నది, హుస్నాబాద్లో ఉన్నదని రాలేకపోయిండు. అయినా మేము ఇందుర్తి గ్రామ ప్రజలం అందరం కలిసికట్టుగా ఉండి ఈరోజు జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఇందుర్తి గ్రామంలో బొమ్మ వెంకన్న గారి జయంతి జరుపుకోవడము చాలా సంతోషము. ఆయన రూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడము మా అందరికీ చాలా గర్వనీయంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన విలువలతో కూడుకున్న వ్యక్తిత్వము, ఆయన నమ్ముకున్న వారిని, ఆయన నమ్మిన వారిని చాలా గౌరవించి ప్రేమించి రెండు కోపం చేసినా కానీ కాపాడే వ్యక్తి ఉండే. అలాంటి రాజకీయ నాయకుడు ఈ రోజులల్లో ఆ విలువల వల్ల వ్యక్తులు చాలా తక్కువైతుండ్రు. అందు గురించి ఈరోజు ఇందుర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ రాజు గారు కానీ, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతపూల నరేందర్ కానీ, మన మార్కెట్ కమిటీ నూతనంగా ఎన్నికపడ్డ బొడిగ పరశురాములు కానీ, మన వివిధ నాయకులు, వివిధ స్థాయిలో ఉన్న మున్నూరు కాపు సంఘం నాయకులు, మనం ఇక వీరందరికీ మనం ఒక్కొక్కల పేరు చెప్తే కాదు కానీ వారందరికీ ఎప్పుడు బొమ్మ వెంకన్న ఆశయాలను మాత్రము మేము కొనసాగిస్తూ ఆయనే చూపిన బాటలో నడుస్తామని ఈరోజు వారి కుటుంబానికి సుత
ఈ యొక్క కార్యక్రమము ఇక్కడ చేసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, ముగించుకుంటున్నాం. ఇందుర్తి గ్రామంలో కీర్తిశేషులు గౌరవనీయులైనటువంటి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ గారి జయంతిని పార్టీలకు అతీతంగా బొమ్మ వెంకన్న గారి అభిమానులందరూ కలిసి ఆ యొక్క జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా వారు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ, ఎమ్మెల్యే లేకున్నా, పదవి ఉన్నా పదవి లేకున్నా మున్నూరు కాపు సంఘానికి ఆయన ఎనలేని సేవ చేశారు. ముఖ్యంగా కరీంనగర్ నడిబొడ్డున మున్నూరు కాపు వసతి గృహానికి దాదాపు 5 ఎకరాలు అనుకుంటాం, ఇది 5 ఎకరాల స్థలాన్ని సమకూర్చి పెట్టారంటే ఆ యొక్క బొమ్మ వెంకటేశ్వర గారికి మా మున్నూరు కాపు కుల బాంధవులు జీవితాంతము రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వారి యొక్క జీవితం లోపల వాస్తవంగా పార్టీలు వేరైనప్పటికీ అన్ని పార్టీల యొక్క ఆదరాభిమానాలు పొందినటువంటి ఏకైక వ్యక్తి అంటే బొమ్మ వెంకటేశ్వరరావు గారిని చెప్పుకోవడం లోపల అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు ఇందుర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు కీర్తిశేషులు బొమ్మ వెంకటేశ్వర గారి జయంతిని జరుపుకుంటున్నాము. కరీంనగర్ జిల్లాలోనే మొదట మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసినారు. ఆ తర్వాత మొత్తం జిల్లాలోనే మొదటిసారిగా ఇందుర్తి నియోజకవర్గ కేంద్రం, పాత నియోజకవర్గ కేంద్రంలో ఆవిష్కరించాలని చెప్పని పట్టుదలతోని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీనికి సహకరించిన అన్ని పార్టీల వారికి, గ్రామస్తులకు, బొమ్మ వెంకన్న అభిమానులందరికీ మరొక్కసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా పనిచేసి అన్ని పార్టీల వారి అభిమానాన్ని సాధించిన ఏకైక వ్యక్తిగా చెప్పడానికి ఏమాత్రం శక్తి కాదు. అందుకనే ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఇట్లాగే జరపాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీద ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈరోజు ఇందుర్తి గ్రామంలో హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలో బొమ్మ వెంకన్న జయంతోత్సవాలు జరుపుతున్న సందర్భంలో ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మా గ్రామంలో బొమ్మ వెంకన్న గారి విగ్రహాన్ని ఏర్పరచుకొని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జయంతి కానీ వర్ధంతి కానీ కార్యక్రమాలు ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి ఇందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ యొక్క జయంతి కానీ వర్ధంతి వేడుకలు జరుపుకున్న సందర్భంలో ఇక్కడ హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇతర పార్టీల నాయకులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. బొమ్మ వెంకన్న గారి జయంతి శుభ సందర్భంగా మరి గ్రామంలో పెద్ద మొత్తంలో అత్యవసర అందరికీ పేరు పేరున నమస్కారాలు. బొమ్మ వెంకన్న గారు మరి చేసిన సేవ మా ఇందుర్తి నియోజకవర్గానికే మరుపు కానీ అది ఇక్కడ మరి టెలిఫోన్ ఎక్స్చేంజ్ కానీ, సబ్ స్టేషన్ కానీ, మున్నూరు కాపు సంఘానికి సీసీ రోడ్లు కానీ, ఎస్సీ కాలనీ సీసీ రోడ్లు కానీ, ఊళ్ళో సీసీ రోడ్లు కానీ అప్పుడు వెంకన్న గారి ఆధ్వర్యంలో
మరి 19 డోర్లు కూడా వేయటం జరిగింది. ఇక్కడ ఇందుర్తిలో అభివృద్ధి నియోజకవర్గం అంటే ఎక్కడ లేని అభివృద్ధి ఇక్కడ జరిగింది. మరి వారికి ప్రతి సంవత్సరం మనం అంతా ఈ రకంగానే ఐకమత్యంగా ఉండి ఇటువంటి జయంతులు ఎప్పుడు కూడా వారు మనకు పనిచేసారు కాబట్టి మన వెంకన్న గారిని మరలకుండా వారి ఆశయాలకు అనుగుణంగా మనం అంతా పనిచేయాలని అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. ఇక్కడ బొమ్మ వెంకన్న జయంతి ఉత్సవాలకు హాజరైన నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు. బొమ్మ వెంకన్న అనగానే నా చిన్నతనం నుండి నేను చూసిన రాజకీయంగా ఓనమాలు నేర్చింది అన్నగారి అడుగుల్లోనే. నా చిన్నతనం చూసింది బొమ్మ వెంకన్న నాయకత్వాన్నే. నియోజకవర్గంలో అతను గెలిచినా ఓడినా ఎవరికి ఆపదొచ్చినా పొద్దున్న లేవగానే అతని ఇల్లు తడప తడితే నేనున్నా అని ఏ ఆఫీసర్తోనైనా మాట్లాడి తనకున్న ప్రాబ్లం సాల్వ్ చేసి పంపించేది. కోపడ్డా ఆ కోపంలోనే మనకు ప్రేమ దొరికేది. అలాంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవడం ఎంతో ఆనందదాయకం. నాలాంటి యువకులకు ఆయన యొక్క ఆదర్శప్రాయం. ఈ అవకాశం కల్పించిన ఇందుర్తి నాయకులకు నా యొక్క మనస్ఫూర్తి అభినందనలు. జోహార్ బొమ్మ వెంకన్న, సాధిద్దాం బొమ్మ వెంకన్న గారి ఆశయాలను, సాధిద్దాం బొమ్మ వెంకన్న గారి ఆశయాలను.